Hi, hello, welcome back to my channel Big Boss 8 RJ. సో ద డే వన్ ఎపిసోడ్ గురించి మనం రివ్యూ చేసేసుకుందాం. సో ద అప్డేట్స్ ఆఫ్ డే వన్ రివ్యూ వాస్ క్లియర్ అండ్ పర్ఫెక్ట్, ది జెన్యూన్ రివ్యూ. సో ద ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నిన్న జరిగిన డిస్కషన్లో ఓమాదిత్య మణికంఠ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్లో ద మిస్టేక్ వాస్ మణికంఠ. ఎందుకంటే ఓమాదిత్య వాజ్ అబౌట్ టు సే సారీ. ఆ పానిక్ టోన్లో ఆ వియర్డ్గా అంతా బిహేవ్ చేసినప్పుడు సరే లెట్ హిమ్ టేక్ సమ్ స్పేస్ అని వచ్చి నీకు సారీ చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు అట్లీస్ట్ రెస్పెక్ట్ హిమ్. సో ఈ కాన్వర్జేషన్ మళ్ళీ నిఖిల్కి మణికంఠకి మధ్యలో జరుగుతుంది. సో ఈ కాన్వర్జేషన్లో నిఖిల్ వాజ్ 100% క్లియర్. హీ వాజ్ అబౌట్ టు కన్సర్న్ మణికంఠ, బట్ మణికంఠ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్. హీ ఫీల్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ కంప్లీట్ ప్రాసెస్లో విష్ణుప్రియ, సో షీ వాజ్ అబౌట్ టు చిల్ ద కంప్లీట్ డే ఆఫ్ ద ఫస్ట్ డే. సో అంత గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ తను డాన్స్ చేస్తుంది కదా, అది మాత్రం హైలైట్. అసలు ఆ మూమెంట్లో ఆ థాట్కి మాత్రం వేరే లెవెల్. విష్ణుప్రియ ఎంత సీన్ జరుగుతున్నా కానీ షీ వాస్ ఇన్ హర్ మోడ్. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ విష్ణుప్రియ. అండ్ ఈ మొత్తం కాన్వర్జేషన్లో Nikhil was about to accept and he was ready to console Manikanta, but Manikanta was aggressive and his behavior was very weird అండ్ కంప్లీట్లీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకంట పైన పడుతుంది ఈ డే వన్ ఎపిసోడ్లో. అండ్ కంప్లీట్ ఎపిసోడ్ మొత్తం చూసుకున్నా కానీ మనకంట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిలాగా తన బ్యాక్గ్రౌండ్ని చెప్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సింపతి ఎక్కడో గెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ కాన్వర్జేషన్ తర్వాత సో ద డే నెక్స్ట్ డే మార్నింగ్ తక్కర్ మార్ సాంగ్తో అసలు డే స్టార్ట్ అవుతుంది. సో ద నైట్ అంతా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ గేజ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సెటిల్ డౌన్. అండ్ ఈ సాంగ్ తర్వాత సో ఒక గేమ్ ఆడుతుంటాడు శేఖర్ భాష విత్ ఫ్రూట్స్ రేషన్ ఏదైతే వచ్చిందో ఈ రేషన్ కంప్లీట్గా ఈ రేషన్ మొత్తాన్ని వాళ్ళు డిస్పర్స్ చేసుకొని అండ్ డిపార్ట్మెంట్స్ ఎవరెవరని నిఖిల్ కంప్లీట్ అథారిటీ తీసుకొని మొత్తం హౌస్ మొత్తం ఎవరెవరు ఏ డ్యూటీస్ చేసుకోవాలో నిఖిల్ కంప్లీట్ ఇట్ ఇస్ లైక్ కెప్టెన్ లాగా అనిపిస్తున్నాడు నిఖిల్ అయితే. బట్ ఈ డ్యూటీస్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక గేమ్ ఆడుతుంటే సోనియా ఇంటరప్ట్ అయ్యి ఈ గేమ్లో శేఖర్ భాషని మాత్రం కంప్లీట్గా ఎందుకో సోనియా తనకు అవసరం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తనకు కావాలని ఇంటరప్ట్ చేసుకొని ఏదో సీన్ క్రియేట్ చేద్దాం, ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం అన్న ఒక ఫీలింగ్లో ఉందనిపిస్తుంది. బట్ శేఖర్ భాష కూడా సేమ్ అదే రూట్లో వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో బాగా ఇంపాక్ట్ అయింది మాత్రం సోనియా. ఎందుకో ఎక్కడో ఒక తెలియని నెగిటివిటీ అనేది తనకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీని తర్వాత టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో మాత్రం నైనిక, బేవక్క, యష్మి వేరే లెవెల్. సో మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ని డబుల్ చేశారు. సో నైనిక మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ మాత్రం అంతకు మించినట్టు టాస్క్ 1 టాస్క్ 2లో వేరే లెవెల్ పర్ఫామ్ చేసింది. యష్మి డిడ్ దర్ 100%. అండ్ బేబక్క నాకు తెలిసినంత కామెడీ చేస్తూ అట్లీస్ట్ ఏదో ఒక రౌండ్ని ఆడాలని ట్రై చేసి తనంతవరకు తను ఆడింది. అండ్ ఈ టాస్క్ 1లో మాత్రం నిన్న ఎవరైతే విన్ అయ్యారో ఆ బర్డీస్ ముగ్గురు మొత్తం 6 మెంబర్ టాస్క్ పెడితే ఫైనల్కి వచ్చింది మాత్రం నైనిక అండ్ నిఖిల్. బట్ ఈ టాస్క్లో విన్నర్ నిఖిల్. సో నెక్స్ట్ టాస్క్ 2 జరుగుతుంది. టాస్క్ 2లో ఎవరైతే 5 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఓడిపోయారో ఆ 5 మెంబర్స్లో మళ్ళీ ఒక టాస్క్ పెడితే అందులో నైనిక గెలుస్తుంది. బేవక్క నువ్వు మళ్ళీ ఓడిపోయావు బేవక్క. బట్ ఈ టాస్క్ మాత్రం నైనిక వేరే లెవెల్ ఆడింది. నబిల్ ఎఫర్ట్స్ మాత్రం కంప్లీట్గా 100% జెన్యూన్ ఎఫర్ట్స్ మాత్రం ఈ గేమ్లో పెట్టాడు. ఈ గేమ్లో మాత్రం నబిల్ జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓడిపోయాడు. అండ్ నైనిక వేరే లెవెల్. నైనిక నీ మీద ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇక్కడ నుంచి ఇలా గ్రాఫ్ పెరిగింది. సో నైనిక ఎఫర్ట్స్ మాత్రం కంప్లీట్లీ అసలు జెన్యూన్ ఎఫర్ట్స్, బీ ప్రిపేర్డ్గా అనిపించింది. అండ్ ఈ 2 టాస్క్ల తర్వాత బిగ్ బాస్ ఒకటి చెప్తాడు. సో నైనిక అండ్ నిఖిల్ కలిసి థర్డ్ చీఫ్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని మీరే డిసైడ్ చేయండి అని చెప్తారు. సో మిగిలిన 4 మెంబర్స్ శేఖర్ భాష, నబీల్, బేబక్క అండ్ యష్మి. నాకు ఎక్కడో కొంచెం చిన్న ఒక పార్షియాలిటీ చూపించారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఎందుకంటే నిఖిల్ నైనిక కలిసి నబీల్ ఆర్
యష్మిలో సెలెక్ట్ చేయాలి. బట్ కంప్లీట్‌గా 100% ఎఫర్ట్స్ పెట్టింది అండ్ అట్‌లీస్ట్ మోర్ ఆర్ లెస్ అందరితో జెల్ అవుతా ఉంది నబిల్. అండ్ కెపాసిటీ కూడా నబిల్‌కి ఉంది. కానీ ఎందుకో మేబీ యష్మి కూడా సూట్ అవ్వచ్చు. బట్ యష్మిని వాళ్ళు థర్డ్ చీఫ్‌గా అపాయింట్ చేశారు. సో, కంప్లీట్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఎపిసోడ్ డే 1 ఎపిసోడ్‌లో ఈ క్లియర్ కట్ ఎఫర్ట్స్ అయితే నైనిక, నిఖిల్, బాగా హైలైట్ అయిందైతే సోనియా అండ్ శేఖర్ భాష. వీళ్ళ నలుగురు మాత్రం వేరే లెవెల్‌గా హైలైట్ అయిపోయారు డే 1 ఎపిసోడ్‌లో మాత్రం. సో, క్లియర్‌గా అర్థమవుతుంది ఏంది అనంటే గొడవ పెట్టుకుంటే, గొడవ పడితే ఏదో ఒక కంటెంట్ వస్తుందేమో అని మేబీ సోనియా ఉన్నట్టుంది. ఒక నెగటివిటీ అయితే సోనియాకి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మోర్ ఆర్ లెస్ ఒక చిన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మణికంఠ అండ్ విష్ణుప్రియ మధ్యలో, విష్ణుప్రియ ఫెమినైన్ అనడం, అప్పుడు యాక్సెప్ట్ చేయడం మణికంఠ, మళ్ళీ ఎళ్లి తన ముందర మాట్లాడుతూ, తనతో ఓకేగా ఉంటూ, బట్ కిరాక్ సీతతో చెప్పి తను ఇలా అనింది నన్ను అని మోర్ ఆర్ లెస్ ఎందుకో ఒక సింపతి అయితే గెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేడేమో మణికంఠ ఇంట్లో ఉంటే అని అనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. రేపటి రోజు నామినేషన్స్ ప్రోమో. ఈ ప్రోమోలో మాత్రం క్లియర్‌గా సోనియా అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్న విధానం అయితే వీళ్ళేదో ఒక డే 40 డే 50 డేస్ తర్వాత నామినేషన్స్ అయితే ఎలా ఉంటదో అది ఫస్ట్ నామినేషన్స్‌కే అంత రైవాలిటీ అంత వియర్డ్ బిహేవియర్‌గా అసలు గొడవ పడ్డారు. సో, ప్రోమో అనాలిసిస్ మళ్ళీ మనం వెయిట్ చూద్దాం. సో, అంతవరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ follow, share, like and subscribe to my channel Big Boss 8 RJ.